పైపింగ్ కోసం అయితే కామెంట్స్లో ఒకరిద్దరు అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఆల్రెడీ నా షార్ట్స్లో ఉంది, కానీ మీరు చూడకపోయి ఉంటారు. ముందుగా మనం పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా, ఆ థ్రెడ్ని అయితే లైనింగ్ పైన ఇలా అటాచ్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ పైన అటాచ్ చేసుకున్న తర్వాత రెండు సైడ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది. అలా అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒరిజినల్ పైన అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒరిజినల్ పైన అయితే ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్లోనే స్టిచ్ అనేది పడాలన్నమాట. ఎగ్జాక్ట్గా పడిన తర్వాత దాన్ని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసి ఇలా కాట్లు పెట్టేసి వెనక్కి తిప్పి లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ సైడ్ వేయాలండి, ఒరిజినల్ సైడ్ కాదు. వేసిన తర్వాత అది కరెక్ట్గా అక్కడికి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు రైట్ సైడ్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అప్పుడు ఇంకో స్టిచ్ వేసుకోవాలి, అంతే.